పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్. ద జేమ్స్ లాంజీ థియరీ, జేమ్స్ లాంజీ సిద్ధాంతము నటనలో ఉద్వేగ స్థితి సమస్యను విడిచిపెట్టే ముందు ముఖ్యముగా గుర్తుంచుకోవలసినది మానసిక సంబంధమైన సిద్ధాంతము. నటనకు గల ప్రత్యేకముగా చిక్కులు వదలగలిగిన ఉన్నవి మన ఉద్వేగాలు. మనం భౌతికంగా సమాధానపరుచుకునే వాటిని కదిలిస్తాయి, లేదా నటనకు మనోభావము ఒక సంజ్ఞ. ప్యాషన్ ఈజ్ ఎ క్యూ ఫర్ యాక్షన్. ఇంకా చెప్పాలంటే మనం భయపడతాం మరియు మనం పరుగు పెడతాం. మనం సంతోషంగా లేం మరియు మనం ఏడుస్తాం. మనం సంతోషంగా ఉంటాం మరియు మనం నవ్వుతాం. ద జేమ్స్ లాంజీ థియరీ, జేమ్స్ లాంజీ సిద్ధాంతము విరుద్ధంగా చెప్తుంది. మనం సంతోషంగా ఉన్నాం కాబట్టి మనం నవ్వుతాం. మనం సంతోషంగా లేము కాబట్టి మనం ఏడుస్తాం. మనం ఒక అడవి మృగాన్ని చూడవచ్చును మరియు అనుభవం మనకి నేర్పినట్లు ప్రతిఘటించటం మానుకుంటాం. మనం వెనుదిరిగి పారిపోతాం. సిద్ధాంతం ప్రకారం మనం పరిగెత్తే ముందు మనకి భయం రాదు, కానీ మనం పరిగెత్తిన దాన్ని బట్టి వృద్ధి చెందుతుంది మరియు అధికం అవుతుంది. భౌతికమైన చర్యను మానసికమైన ప్రతిచర్య ఈ విధంగా అనుసరిస్తుంది. ప్రతి విషయంలోనూ పైన చెప్పిన క్రమం వర్తించకపోవచ్చును. జేమ్స్ విశదీకరించినట్లు ఉద్వేగము శరీర ప్రకటన మీద అధిక ఉద్వేగాలలోనూ అనుసరించాలి. చాలా కాలం క్రితం దీన్ని బాగుగా బలపరిచిన ప్రస్తుతం ఈ సిద్ధాంతమునకు సంబంధించి సాధారణ ఒప్పందము ఏదీ లేదు. అయినప్పటికీ నటుడు దానితో సంబంధము లేకుండా ఉండకూడదు. నటనకు సంబంధించినంత వరకు ఈ సిద్ధాంతము ఏమి సూచిస్తుందంటే, నటుడు నవ్వు లేనిదే నవ్వవచ్చును తనకు సంతోషమైన భావం కలిగితే. నటుడు కంపించవచ్చును తను ఉద్రేకము పొందితే మొదలైనవి. If this theory is correct, the actor does not need to wait to be carried away by inspiration in order to vitalize a performance. If the motor activity associated with an emotion can be reproduced correctly, the emotion itself will come. The imaginative, well-rehearsed actor will then be assured of having some emotional reaction during every performance. It may in part explain why the actor who feels down before a performance may still be able to work himself or herself into the role once the performance has started. There are many instances of actors preferring to go on stage and utilizing physical devices to bring on a quality of emotional truth. Reliance on the James Lange theory can be termed as working from the outside in, as opposed to the
Stanislavski's system, which strongly advocates working from the inside out. The questions as to which approach is more useful for the actor's needs can be answered only by the individual. మరికొన్ని విషయాలు మరో భాగంలో